నేను లాస్ట్ సండే కూడా చెప్పా దట్ అంటే నేను గ్యారంటీ ఇవ్వగలను ఏంటి అంటే అందరి లైఫ్లో పక్కా సాక్ష్యం ఉంటుంది. ఎస్ ఎస్ కదా, చెప్పడానికి భయం అంతే. దేవుడు చేసిన కార్యాలన్నీ మంచి కార్యాలన్నీ మంచివన్నీ తీసేసుకుంటాము, ఒకరికి సపోర్ట్ చేయడానికో లేదా మేబీ దాని గురించి వెనక అడిగేస్తాం కదా. అది కూడా ఒక మినిస్ట్రీ. అంటే మనం అంటాం కదా సాక్షాత్కరమైన జీవితం అంటే మనం జీవించడం ఓకే, మనం చెప్పాలి కూడా, మౌత్ కూడా మనం షేర్ చేసుకుంటే వాళ్ళు అర్థం చేసుకోరు, ఓకే దేవుడు కూడా నా జీవితంలో కార్యాలు చేస్తాడు. ఎలా ఆ బ్రదర్ లాగా ఈ సిస్టర్ లాగా నేను నడిచినప్పుడు. ఏమే ఇంకొక చిన్న సాక్ష్యం షేర్ చేసుకోవాలన్న. మైపాలన్న సన్ స్ట్రోక్ వచ్చి ఆయన చనిపోయారు, అన్ఫార్చునేట్. నేను అదే చెప్తున్నాను, మేమందరం కూడా నేనైతే సన్ స్ట్రోక్కే ఎఫెక్ట్ అయ్యాను. బట్ స్టిల్ నేను దేవుని సన్నిధిలో నేను ఆరాధిస్తున్నానంటే కేవలం ఆయన కృపనే. బట్ అన్ఫార్చునేట్ అన్నను మేము చాలా మిస్ అవుతున్నాము. అండ్ ఇంకో చిన్న సిచ్యువేషన్ ఏంటి అంటే అన్న చనిపోయిన రోజు మేమందరం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ చిన్న డాటర్ తనని ఎత్తుకున్నప్పుడు నేను అడిగాను, మిల్లి నువ్వు తిన్నావా అని. తను అనింది, అన్న నా దగ్గరికి వచ్చి నా కాలర్ సెట్ చేసింది, నా ముస్టాష్ మొత్తం సెట్ చేసింది. నేను అన్న నువ్వు తిన్నావా అని. తను అనింది లేదు అని. ఎందుకు తినలేదు అని అడిగితే నేను మా డాడీ వస్తేనే తింటా అని. అట్లీస్ట్ మమ్మీ ఉండాలి అని నాకు చాలా బాధ అనిపించిందండి. ఇది నేను రిలేట్ చేయాలనుకుంటే ఈ ప్రపంచంలో ప్రేమల గురించి మనము వెతుకుతూ ఉంటాం కదా. చిన్న పాప తనకి ఏం తెలియదు, వాళ్ళ మమ్మీ కింద కూర్చొని ఏడుస్తుంటే హక్ చేసుకొని, చాలా చిన్నది, మేబీ ఒక 5 years ఉంటుందేమో, 7 years ఉంటుందేమో, ఏం కాదు మమ్మీ ఏం కాదు మమ్మీ అని ఓదారుస్తుంది వాళ్ళ మమ్మీ. తనకేమీ తెలియదు, రైట్? మేబీ ఫ్యూచర్లో మిస్ అవుతుంది వాళ్ళ డాడీని గుర్తొచ్చినప్పుడు. కానీ అది నాకు చాలా బాధ పెట్టింది. మన దేవుడు చాలా గొప్పవాడండి. అందరూ ఒకసారి కళ్ళు మూసుకుందామండి. ఎప్పుడు చెప్పినలాగానే ఎవరు మౌనంగా ఉండకండి. దేవుడు మనకిచ్చిన ఈ దినం, ఈ ఆదివారం రోజు ఆయన సన్నిధిలో మనం అందరం కూడి, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా మనం మనల్ని ఆరాధించాలి. ఎవరు మౌనంగా ఉండకండి. దేవానికి వందనాలయ్యా, దేవానికి స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం అంతా తండ్రి దేవా మీ మమ్మల్ని కాచి కాపాడారు, మీకు వందనాలు. అవునా, మన చుట్టుపక్కల మేము చూస్తున్నామయ్యా దేవా, మీరు మమ్మల్ని ఇంకా ఆ సిచ్యువేషన్లో నిలబెట్టలేదయ్యా. అయ్యా నీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, మంచి ఆరోగ్యాన్ని బట్టి వందనాలయ్యా. మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు ఈ రీతిని బట్టి వందనాలయ్యా. మీరు మా తోడున్నారని నమ్ముతున్నాం తండ్రి. పరితపించని కోసమే నేనంటే నీవే కదా, నీవు లేకనే అందరం పాడమండి. నేను విరచిన హృదయం పరితపించని కోసమే నేనంటే నీవే కదా, నీవు లేకనే లేనయా. నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి, నీ సత్య మార్గమందు నడిపి
నిలిపితివి నానా నానా నీ కుమారుడను నేను నానా నానా నీ కుమార్తెను నేను నిన్ను విడచి వెళ్ళిపోదు నీవే నా ఆశ్రయపురము ఎప్పటికీ ఎరుగనైతిని నీ కుమారుడను నేనని నీ కంటి పాపగా నన్ను కాచితివి నీ చేతి నీడలో నాకు కాపుదలయ్యా నీ కంటి పాపగా నన్ను కాచితివి నీ చేతి నీడలో నాకు కాపుదలయ్యా నానా నానా నీ కుమారుడను అందరం చెప్తామండి నానా 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 నీ కుమార్తెను నేను చెప్తామండి నానా 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 నీ కుమారుడను నేను నానా నానా నీ కుమార్తెను పాపనై నేను నానా నీ కను పాపనై నేను నీ కను పాపనై నేను నానా నీ కను పాపనై నేను చెప్తామండి నీ కను పాపనై నేను నానా కను పాపనై అందరం బిగ్గరగా చెప్తాం నీ కను పాపనై నేను నానా నీ కను పాపనై నేను తోసివేయలేదు ధృవీకరించలేదు అవమానము నుండి విడిపించినావు నన్ను త్రోసివేయలేదు ధృవీకరించలేదు అవమానము నుండి
చెప్తాం ప్రతిరూపము నేను నానా, ప్రతిరూపము నేను నానా, నీ ప్రతిరూపము నేను నానా, నీ ప్రతిరూప. అందరు చేతులు చెప్తామండి చివరిసారిగా నానా అని పిలుద్దాం. నానా నానా నీ కుమారుడను, అవునయ్యా నీ కుమారుడు నేను తండ్రి. నానా నానా నీ కుమారుడు. బిగ్గరగా చెప్తాం. నీకు మాత్రము నేను, నీ ప్రతిరూపము నేను నానా, ప్రతిరూపము. అందరూ చేతులేద్దాం. నీ ప్రతిరూపము ఎవరు అవునయ్యా నీకు వందనాలు. నాన్న అని పిలుచుకునే భాగ్యం మాకు దయచేసావయ్యా, నీకు వందనాలు. మా తండ్రి కన్నా మా తల్లి కన్నా గొప్పగా ఆదరించావయ్యా, మమ్మల్ని ప్రేమించావయ్యా. ఈ లోక ప్రేమలు దేనికి సరిపోవయ్యా నీ ప్రేమ ముందు. అవునయ్యా, ఈ చీకటి ప్రపంచంలో, ఈ అంధకారంలో దేవా నిన్ను విడిచి, తండ్రి నిన్ను విడిచి దూరంగా వెళ్ళిపోయి ఈ లోకంలో ఎదుర్కొన్నామయ్యా ప్రేమను. ఈ లోకంలో అడిగామయ్యా, ఎన్నో అవకాశాలు అడిగామయ్యా, ఎన్నో శ్రమల నుండి వెళ్ళామయ్యా, ఎన్నో ఆపదల నుండి వెళ్ళామయ్యా, ఎన్నో శోధన నుండి ఎదుర్కొని ముందుకు వచ్చామయ్యా. అది కేవలం నీ కృపయే తండ్రి దేవా. ఎంతో మంది నశించిపోతున్నారయ్యా, అయినా తండ్రి నీ సన్నిధిలో మేము నిన్ను ఆరాధిస్తున్నామంటే అది కేవలం నువ్వు చూపించిన కృప యేసయ్యా. ఎంతో మంది మరణిస్తున్నారయ్యా, కొంతమంది నీ ప్రేమ తెలుసుకోకుండానే మరణించారయ్యా, కొంతమంది దాన్ని నీ సేవలో పాల్గొని తండ్రిదేవా నీ సన్నిధిలో నిద్రించారయ్యా. వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రిదేవా. ఎవరైతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ వ్యక్తిని కోల్పోయారో వాళ్ళందరికీ ఆదరణగా మీరుండండి అయ్యా, తోడుగా మీరుండండి అయ్యా, సమాధానం దయచేయండి అయ్యా. ఎవరైతే నశించిపోతున్నారో నశించిపోయిన ఆత్మల గురించి భారం కలిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. దేవా మీరు రక్షించండి, మీరు కృప చూపించండి అయ్యా, సమాధానం దయచేయండి అయ్యా. ఏ కుటుంబాల్లో అయితే తండ్రి ఇంకా సమాధానం లేదో మీ కృప చూపించండి అయ్యా, మీ వెలుగు చూపించండి తండ్రి, సమాధానము దయచేయండి, మీ ప్రేమను చూపించండి అయ్యా. ఎవరైతే వారి జీవితంలో వారి పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి బాధపడుతున్నారో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక కృంగిపోతున్నారో, నశించిపోతున్నారు, దేవా మీరు ఉన్నారని తెలియజేయండి. ఎవరు మౌనంగా ఉండకండి, మనకి ఎవరు లేరనుకోకండి. మన యేసయ్య మన తోడున్నాడు, మన నాన్న మన తోడున్నాడండి, మన తండ్రి మన తోడున్నాడండి, మన వెన్నంటే ఉన్నాడండి, మన శ్రమలలో మన తోడున్నాడు, మన వేదనలో మన వెన్నంటే ఉన్నాడండి. ఒకసారి అందరం చేతులెత్తి పిలుద్దామండి.